విరాట్ కోహ్లీ ఈ పేరు క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రన్ మెషిన్ గా సచిన్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆటగాడు. వేల కొద్దీ పరుగులు చేసినా నేటికీ అతడిలో ఆ కసి కనిపిస్తూ ఉంటుంది. ఫిట్నెస్ లోనూ యంగ్ క్రికెటర్లకు అందనంత పోటీ ఇస్తుంటాడు. టెక్నికల్ ఆటలోనూ విరాట్ ది ప్రత్యేక శైలి. భారీ షాట్స్ కొట్టలేకపోయినా తనదైన క్రికెటింగ్ షాట్స్ తో బంతిని బౌండరీ దాటించడంలో క్రికెట్ లో కోహ్లీ ఓ మాస్టర్. ఎలాంటి బౌలర్ ఎంతటి కష్టమైన బంతులు సంధించినా విరాట్ తొనకడు వెనకడు. అందుకే క్రికెట్ లో సెంచరీల మోత మోగిస్తూ వస్తున్నాడు. కానీ ఈ స్టార్ బ్యాటర్ కి బ్యాటింగ్ లో ఓ బలహీనత మాత్రం కొన్నేళ్లుగా వెంటాడుతూనే ఉంది. విరాట్ కోహ్లీ ఎలా అవుట్ అవుతాడని ఎవరిని అడిగినా ఆఫ్ స్టంప్ కు ఆవలిగా వెళ్తున్న బంతిని వేటాడి మరీ వికెట్ సమర్పించుకుంటాడని చెబుతుంటారు. ఇదే కింగ్ కోహ్లీ అతిపెద్ద బలహీనత. ఈ బలహీనత ఈనాటిది కాదు, చాలా ఏళ్లుగా చూస్తున్నదే. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే రీతిన పెవిలియన్ కు చేరుతూ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నాడు. 25 ఇన్నింగ్స్ల తర్వాత పెర్త్ టెస్ట్ లో ఓ శతకం బాది మురిపించిన ఆ తర్వాత 7-11 3 స్కోర్లతో విఫలమయ్యాడు. విరాట్ అవుట్ అవుతున్న తీరుపై కెప్టెన్ రోహిత్ ను ప్రశ్నించగా అతడు తన సహచరుడికి గట్టి మద్దతే ఇచ్చాడు. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ కు తన బలహీనతను ఎలా అధిగమించాలో కూడా తెలుసని తేల్చాడు. ఈ బలహీనత విరాట్ కోహ్లీని ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యని క్రికెట్ ని ఫాలో అవుతున్న చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ లోను ఆస్ట్రేలియా బౌలర్లు అదే ఫార్ములాను ఫాలో అవుతూ విరాట్ ను పెవిలియన్ కి చేరుస్తున్నారు. అయినప్పటికీ విరాట్ ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్లే బంతులను ఆడడంలో ఉత్సాహపడుతూ ఘోరంగా విఫలమవుతూ వికెట్ ను సమర్పించుకుంటున్నాడు. తాజాగా ఇదే విషయంపై విరాట్ దృష్టి పెట్టినట్లున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆఫ్ స్టంప్ కు ఆవలుగా వెళ్తున్న బంతులను వదిలేస్తూ నేరుగా వచ్చే బాల్స్ ను ఆడడంపై ఎక్కువగా దృష్టి సారించాడు. ప్రసిద్ధు పదే పదే 5వ స్టంప్ పై వేసిన లెంగ్త్ బంతులను కోహ్లీ అసలు పట్టించుకోలేదు. ఇలా ఈసారి తన బలహీనతను 100% అధిగమించేందుకు విరాట్ పట్టుదల చూపాడు. తన బ్యాటింగ్ లో లోపాన్ని సరిచేసుకునేందుకు యుద్ధం చేస్తున్న ఈ స్టార్ బ్యాటర్ రాబోయే 2 టెస్టుల్లో ఆసీస్ బౌలర్ల భరతం పట్టాలని కోరుకుంటున్నారు. గతంలో సచిన్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు పట్టుదలతో ఆడి సమస్యను విజయవంతంగా అధిగమించాడు. ఎంసీజీ పిచ్ బ్యాటింగ్ కూడా సహకరించే అవకాశం ఉండడంతో విరాట్ ఓపిగ్గా క్రీజ్ లో నిలిచి పరుగుల వరద పారించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.